హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరిహద్దును మరింత శత్రు దుర్భేద్యంగా మార్చి రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో 100 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం కొనుగోలు చేయనుంది. కాలం చెల్లిన మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు మరో 100 తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ మార్క్-1ఏలకు భారత వైమానిక దళం ఆర్డర్ ఇవ్వనుందని సీనియర్ రక్షణ అధికారులు తెలిపినట్టు ప్రముఖ మీడియా తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు సపోర్ట్ చేసేలాగా మిగ్-21 యుద్ధ విమానాల ఫ్లీట్ స్థానంలో మరో 100 తేజస్ మార్క్-ఏ1 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని, త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో 300 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరనున్నాయి. తేజస్ మార్క్-1ఏ 65% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆధునిక 4+ జనరేషన్ యుద్ధ విమానం. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాక్టివ్ ఎలక్ట్రానిక్లీ స్కాన్డ్ అరే రాడార్, బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, ఎయిర్ టు ఎయిర్ ఇంధనం నింపడం సామర్థ్యాలతో తేజస్ ఎంకే-1ఏ ఐఏఎఫ్ నిర్వహణ అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు. ఇటీవల ఐఏఎఫ్ చీఫ్ విఆర్ చౌదరి కూడా తేజస్ మార్క్-1ఏ అభివృద్ధి ప్రాజెక్టును అన్ని భాగస్వాములతో సమీక్షించారు. విమాన ఫ్లీట్ స్వదేశీకరణ దిశగా ఐఏఎఫ్ ప్రయత్నాలకు ఇది పతాకధారిగా ఉందని వెల్లడించారు. అంతకుముందు 2021లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 73 ఎల్సీఏ తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలు, 10 ఎల్సీఏ తేజస్ మార్క్-1 శిక్షణ విమానాల కోసం 46,898 కోట్ల మేర హెచ్ఏఎల్‌తో ఒప్పందం చేసుకుంది. సాంకేతికత బదిలీ కోసం ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2030-31 నాటికి భారత్ తయారు చేయనున్న 98 కిలో న్యూటన్ థ్రస్ట్ క్లాస్ పవర్‌లో జీ414 ఇంజిన్లతో కూడిన తేజస్ మార్క్-2 జెట్లు ఉత్పత్తికి మాత్రమే సిద్ధంగా ఉన్నాయని వర్గాలు తెలిపాయి. తగ్గిపోతున్న ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యను అరికట్టడానికి ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇది 31కి పడిపోయింది. వాటిలో 3 పాత మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. అవి త్వరలో వైదొలగనున్నాయి. హెచ్ఏఎల్ ఉత్పత్తి షెడ్యూల్‌లో ఎలాంటి విరామం ఉండకూడదని రక్షణ శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. తత్ఫలితంగా 83 తేజస్ జెట్ల కోసం ఇంతకు ముందు ఆర్డర్ చేసిన తర్వాత ఐఏఎఫ్ ఇప్పుడు అదనంగా 100 మార్క్-1ఏ ఫైటర్ల కోసం ప్రకటన చేసింది. ఈ ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం సమర్పిస్తున్నట్లు తెలిపారు. 40 మార్క్-1 యుద్ధ విమానాలకు గతంలో 8,802 కోట్లకు ఆర్డర్ చేసిన తర్వాత ఐఏఎఫ్ వద్ద ప్రస్తుతం 2 తేజస్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. సూలూరు బేస్‌లో ఫ్లయింగ్ డాగర్స్, ఫ్లయింగ్ బుల్లెట్స్ ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలను ఇటీవల తాత్కాలికంగా జమ్మూ కాశ్మీర్ బేస్‌లో మోహరించారు. తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలు మార్క్-1 జెట్ల కంటే మెరుగైనవి. వాటిలో ఇప్పటికే ఉన్న యాంత్రికంగా స్టీల్డ్ రాడార్లను భర్తీ చేయడానికి ఏఈఎస్ఏ రాడార్లు, గాలి నుంచి గాలిలో ఇంధనం నింపే టెక్నాలజీ, దీర్ఘశ్రేణి క్షిపణులు, శత్రు రాడార్లు జామ్ చేయడానికి అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.